కేంద్రపాలిత ప్రాంతాల పాలన. కేంద్రపాలిత ప్రాంతాల పాలన రాజ్యాంగంలోని 8వ భాగంలో ఆర్టికల్ 239 నుంచి 241 వరకు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన అధికార విధుల ప్రస్తావన ఉంది. ఆర్టికల్ 242 కూడా 8వ భాగంలో ఉండేది, దాన్ని తొలగించారు. ప్రస్తుతం భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆర్టికల్ 239(1) కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రపతి నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. ఆర్టికల్ 239(2) ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రపతికి చెందిన గవర్నర్ను కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్గా నియమించవచ్చు. ఆర్డినెన్స్ జారీ చేసే విధానం 239(b)(1) ప్రకారం పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఏ అంశం గురించైనా తక్షణ చర్య తీసుకోవాల్సి వస్తే అడ్మినిస్ట్రేషన్ అతను ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చు. రాష్ట్రపతి అనుమతి లేనిదే అలాంటి ఆర్డినెన్స్ జారీ చేయలేరు. ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి 239(a)(a) ప్రకారం కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తిని తెలియజేస్తుంది. 239(a)(1) ప్రకారం 69వ రాజ్యాంగ సవరణ 1991 అమల్లోకి వచ్చినప్పటి నుండి ఢిల్లీ రాజధాని ప్రాంతాన్ని జాతీయ రాజధాని ప్రాంతంగా పిలుస్తున్నారు. రాజ్యాంగంలో 239(a)(a), 239(a)(b)లను చేర్చారు. 1992 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీ కార్యనిర్వహణ అధికారి లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరిస్తారు. ఇతను కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. వీరు రాష్ట్రపతి విశ్వాసం కోల్పోతే పదవిలో నుంచి తొలగించబడతారు. ఆర్టికల్ 324, 327, 329 ఢిల్లీకి వర్తిస్తాయి. 239(a)(2)(a) ప్రకారం ఢిల్లీకి ఒక శాసనసభ ఉంటుంది. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 70. 239(a)(4) ప్రకారం శాసనసభ్యుల్లో 10% మించకుండా మంత్రిమండలిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 239(a)(5) ప్రకారం ముఖ్యమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. లెఫ్టినెంట్ గవర్నర్ మరియు వివాదం 2015లో లెఫ్టినెంట్ గవర్నర్కు పూర్తిస్థాయి అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసింది. దీనిని అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైన లెఫ్టినెంట్ గవర్నర్ సూచనల మేరకే వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు 2016లో తీర్పును వెలువరించడం జరిగింది. శాసనసభ ఆర్టికల్ 239(a) మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3 శాసనసభలు, మంత్రిమండళ్లు ఉన్నాయి. అవి: 1 పుదుచ్చేరి యూటీ శాసనసభకు 1963లో ఏర్పాటు చేశారు. 2 ఢిల్లీ యూటీ శాసనసభను 1992లో ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ యూటీ శాసనసభను 1957లో ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది. అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు 3 రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని అంశాల పరిమితులతో కూడిన చట్టాలను రూపొందిస్తుంది. 69వ రాజ్యాంగ సవరణ 1991 ద్వారా ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా మార్చారు. 2020 జనవరి 26 నుండి డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్పు చేశారు.